ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 19వ వచనం. ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రాలు ఆకాశ సైన్యాన్ని చూసి కొంతమంది జనులు మరులు కొల్పు అంటే భయపడిపోతారంట, కలవరపడతారు, కంగారు పడతారంట. నీ దేవుడని యెహోవా సర్వాకాశము కింద ఉన్న సమస్త ప్రజల కొరకు వాటిని పంచిపెట్టాడు. వాటికి నమస్కరించి వాటిని పూజింపకున్నట్లు మీరు బహు జాగ్రత్త పడండి. ఒకడు వాస్తును చూస్తున్నాడంటే నక్షత్రాన్ని పూజ చేసినట్లు, ఒకడు శకునాన్ని మంచి రోజులను చూస్తున్నాడు, ముహూర్తం చూస్తున్నాడంటే దేన్ని చేస్తున్నట్టు. కొంతమంది ఆకాశం వైపు కన్నులెత్తుతారట. నక్షత్రాలు అటు ఇటు తిరుగుతున్నాయి అనుకో, అవి సరిగా లేవు అని కలవరపడిపోయి భూమి కింద నా స్థితి బాగోలేదు, భవిష్యత్తు బాగోదని భయపడిపోతారంట. అలా మీరు భయపడి అలా ఆరాధించకుండా జాగ్రత్త పడండి అని దేవుడు చెప్పాడు. కంగారు పడిపోతారు, ఎందుకంటే దాని మీద నా భవిష్యత్తు ఉందని. దేవుడు అంటాడు, అరే నేను సరదాగా అలా పంచాను రా, మీకు చూసుకుని ఆనందించండి రా అని చెప్పాడు.